హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కింద కనిపించేటువంటి ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్లో లేదా ఈమెయిల్ ద్వారా పొందగలుగుతారు. సో డోంట్ ఫర్గెట్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోనిటైజేషన్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకి మనం యాడ్స్ పెట్టాలి కదా. అలా పెట్టాలి అంటే ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఆ 2 టైప్స్ని కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేటర్ స్టూడియోస్లోకి వెళ్ళండి. ఈ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకి ఇప్పుడేంటి మనకు కొన్ని వీడియోస్కి కావాలి, కొన్నిటికి వద్దు అని అనుకుంటుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ ప్రాసెస్ని మీరు చూడండి. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా మోనిటైజేషన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మనకేమవుతుందంటే ఇక్కడ ఎనేబుల్ చేయమని మనల్ని అడుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఒక టైపు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తాం ఇక్కడ జస్ట్. ఓకేనా? అయిన తర్వాత మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ అన్నీ కావాలి కదా మనకి. సో 3 క్లిక్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత జస్ట్ సేవ్ చేంజెస్ అని కొట్టండి. ఇక్కడ ఆల్ చేంజెస్ సేవ్డ్ అని పడిన తర్వాత దీనికి ఇది ఓకే అయిపోయినట్టు. ఇప్పుడు మన ఈ వీడియోకి ఏమవుతుందంటే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా కాకుండా ప్రతి ఒక్క వీడియోకి ఇలా చేయకుండా అన్ని వీడియోస్కి కలిపి ఒక్కసారే చేయాలి అనుకుంటే దానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అప్లోడ్ డిఫాల్ట్స్ చూడండి, చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లోడ్ డిఫాల్ట్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. దీని గురించి నేను నెక్స్ట్ అసలు ఛానల్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ ఒక వీడియోలో చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒకటి మాత్రం చెబుతాను. ఇక్కడ లైసెన్స్ అనేది మటుకు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్గా పెట్టుకోండి. మిగతా వాళ్ళు మీ వీడియోస్ని కాపీ కట్టకుండా ఉంటారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఆల్రెడీ మోనిటైజేషన్. ఈ ఆప్షన్ ఏం చేస్తారంటే ఎనేబుల్ చేసేయండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో మీరు కూడా ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసేసి మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలి ఇక్కడ ఇవన్నీ పెట్టండి. ఇది కూడా ఆన్ చేసి పెట్టుకోండి, యాడ్ బ్రేక్స్. ఓకేనా? మనం ఒక పెద్ద వీడియో చేస్తే మధ్యలో కూడా మనకి యాడ్స్ రావాలి. అలా వస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. సో దాని గురించి ఏంటంటే ఇది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే పైన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి యువర్ చేంజెస్ సేవ్డ్ అని పడింది కదా. సో ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క వీడియోకి పెట్టుకోవసరం లేదు. అన్ని వీడియోస్కి డిఫాల్ట్గా అదే ఆన్ అవుతుంది. అదే అన్నిటికీ వీడియోస్కి డిస్ప్లే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా వీడియోకి వద్దు అనుకుంటే ఇందాక చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోయి వీడియో మేనేజర్లో ఎడిట్ బటన్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో ఎడిట్ బటన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా చేసిందంటే మనం యాడ్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో మనకి నార్మల్గా డబ్బులు రావాలి అంటే చాలా ప్రాసెస్లే ఉన్నాయి. అందులో ఏంటంటే జెన్యూన్గా వచ్చే ఒకటి ఏదన్నా ఉంది అంటే వాటిలో యూట్యూబ్ మెయిన్ ఉంది. సో దీన్ని యూజ్ చేసిందంటే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. సో మీరు ట్రై చేయండి, యాడ్స్ని పెట్టండి. ఈ యాడ్స్ ఓకే అయితేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ అది ఇంకా చాలా తక్కువ అనమాట. ఇక్కడ చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఈ డాలర్ సింబల్ ఉంది కదా, ఈ డాలర్ సింబల్ మనకి ఈ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇదొకటి గుర్తుంచుకోండి, మోనిటైజ్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా చేసి ఈ వీడియో మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూ వీడియోస్ని మీ మొబైల్లో పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.